Hello everyone, welcome to VR Flow. We have come up with another impactful podcast. ఇప్పుడు ఐటీ జాబ్ అంటే చాలా మందికి డ్రీమ్ లైఫ్, మంచి శాలరీ, ఎక్సలెంట్ లైఫ్ స్టైల్, అట్లీస్ట్ మీరు టాప్ 5-10% మధ్యలో ఉంటారు. సో అలాంటి జాబ్ నిజంగా వెన్ ఇట్ కమ్స్ టు సేఫ్టీ, హౌ సెక్యూర్ వీఆర్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన TCS నాసిక్ ఏదైతే ఫెసిలిటీ ఉందో అక్కడ జరిగిన ఉదంతం ఈ ఏదైతే కన్సర్న్ ఉందో చాలా సీరియస్గా ఆలోచింపజేస్తుంది. సో అదేంటి అనేది మనం లెట్స్ డికోడ్. సో మన దగ్గరికి వచ్చిన గెస్ట్ వచ్చేసి భార్గవ్ గారు. హీఈస్ కార్పొరేట్ లీగల్ అనలిస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్డు, లెట్స్ వెల్కమ్ భార్గవ్ గారు టు అవర్ షో. సో లెట్స్ డికోడ్ more about this. So hi Bhargav garu, how are you? Hi Vijay, I'm good. How about you? I'm good. I'm doing excellent. So Bhargav garu, ఇప్పుడు when it comes to safety, especially females in IT sector, how secure we are? ఇప్పుడు రీసెంట్గా TCS ఏదైతే నాసిక్ ఉందో, ఇప్పుడు ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ న్యూస్లో ఉన్నా, ఎక్కడ చూసినా ఇవే డిబేట్. మేబీ ఒక సైడ్ ఉన్న వాళ్ళు ఇంకో రకంగా తీసుకెళ్తుంటే, ఇంకో సైడ్ ఉన్న వాళ్ళు ఇంకో సైడ్ తీసుకెళ్తున్నారు. కాకపోతే మనం అలా కాదు. విల్ యాక్చువల్లీ డికోడ్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ వాట్ విల్ బీ అవర్ ఇమీడియట్ యాక్షన్స్ ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు. సో ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేస్తే, హౌ సెక్యూర్ వీఆర్ సార్? యాక్చువల్లీ అంటే MNC కంపెనీస్, IT కంపెనీస్ అనే కాదు, అలా ఆ విషయానికి వస్తే ఏ ఇండస్ట్రీలోనైనా సెక్యూరిటీ అనేది ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఏ ఎంప్లాయ్కి అయినా, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. బట్ ఫీమేల్ అనేది తెలుసు కదా, మన సొసైటీలో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సేఫ్టీ అనేది మనకి పారమౌంట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఇక్కడ TCS కి సంబంధించిన వరకు నిజమే మీరు చెప్పింది. ఏంటంటే దీన్ని ఒక IT ఎంప్లాయ్ వాళ్ళ సేఫ్టీ ఇష్యూ కన్నా కమ్యూనల్ ఇష్యూగా ఎక్కువ డిబేట్ అవుతుంది ఇది సొసైటీలో. అవునండి. సో మనం దాన్ని పక్కన పెట్టి పర్టికులర్గా పర్టైనింగ్ టు IT ఇండస్ట్రీలో కానీ ఇతర ఏ ఇండస్ట్రీలో కానీ ఫీమేల్ ఎంప్లాయీ ఎంత వరకు సెక్యూర్డ్ ఉంది అంటే, నిజంగానే అసలు చాలా ఉన్నాయి, యాక్ట్స్ అనేవి ఉన్నాయి, వాళ్ళ సెక్యూరిటీకి కానీ వాళ్ళ సేఫ్టీకి కానీ ఉన్నాయి. కానీ అవి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతున్నాయి, ఇంకొకటి ఏంటంటే అసలు ఎంప్లాయీస్కి కూడా ఎంతవరకు అవేర్నెస్ ఉంది, వాళ్ళ సేఫ్టీకి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, అసలు కంపెనీ మాకు ఇచ్చే పాలసీస్ ఏంటి, అవి కంపెనీ పాటిస్తుందా, మనం అవైల్ చేసుకుంటున్నామా అనే అవేర్నెస్ వాళ్ళకు కూడా లేదు. ఆ అవేర్నెస్ లేదు కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఓకే, సో అవేర్నెస్ లేకపోవడమే. ఎస్. ఇప్పుడు భార్గవ్ గారు, సేఫ్టీ అంటే చాలా మంది ఏది, నేను ఆఫీస్కి వెళ్ళాను, నేను సేఫ్గా ఉన్నా, నేను ఫైనాన్షియల్లీ సెక్యూర్ అయినా, నెలకు నాకు జీతం వస్తుంది, ఇంతవరకు బాగుంది. కాదే సెక్యూర్ అంటే ఓన్లీ ఫైనాన్షియల్లీ అయినా, ఇంకా ఎమోషనల్లీ ఇట్లాంటి ఏముండదా? ఇన్ దట్ కేస్ కార్పొరేట్ లైఫ్లో విత్ ఆల్ ద పాలసీస్, హౌ సెక్యూర్ వీఆర్? మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సొసైటీలో ఏంటంటే ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏం చూస్తున్నారంటే, మీరు అన్నట్టుగా కరెక్టే, మనకి ఇంత శాలరీ వస్తుంది ఐటీలో ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ఏంటంటే 22 ఏజ్లోనే మంచి శాలరీ ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది, కార్పొరేట్ కల్చర్, ఇంకా చెప్పాలంటే ఏమంటారు 2 and 4 క్యాబ్ ఫెసిలిటీ, అక్కడ కొన్ని కంపెనీస్ అయితే ఈవెన్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాయి, షిఫ్ట్స్ని బట్టి డిన్నర్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, కొన్ని రిక్రియేషన్ అవుటింగ్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసి చాలా సెక్యూర్డ్ అనుకుంటున్నారు. కానీ ఎమోషనల్గా కానీ, వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఫిజికల్గా కానీ ఎంతవరకు సెక్యూర్డ్ ఉన్నాయి అంటే, ఇన్ని రోజులు మనం సెక్యూర్డ్గా ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ పర్టికులర్గా నాసిక్ TCS ఇష్యూ వచ్చాక ఎంతవరకు సెక్యూర్డ్ అనేది ఖచ్చితంగా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది. సో ఏంటి అంటే, సెక్యూర్డ్గా ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. సెక్యూర్డ్గా ఉన్నాము అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, కంపెనీ ఇచ్చే పాలసీస్ని అసలు కంపెనీ అవాయిడ్ అవుతుందా, ఆ పాలసీస్కి స్టిక్ ఆన్ అవుతుందా, మనం వాటిని అవైల్ చేసుకుంటున్నామా, మనకి ఇచ్చిన ప్రొవిజన్స్ని మనం యూజ్ చేసుకుంటున్నామా అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఎప్పుడైతే కానీ వర్క్ ప్లేస్లో వాళ్ళకి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ సెక్యూరిటీ ఉంటేనే దాన్ని జాబ్ సెక్యూరిటీగా తీసుకోవాలి. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూశాక మనకి నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, శాలరీ, ఇవన్నీ లైక్ వెన్ వీఆర్ నాట్ ఇండిపెండెంట్ ఎట్ అవర్ లైఫ్, లేదు అంటే మనకు ఎమోషనల్గా హరాస్మెంట్ గురవుతున్నాము అంటే, మనకి శాలరీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా హౌ సెక్యూర్ వీఆర్ అనేది మనం చూసుకోవాలి. ఏదైనా ఎక్కడైనా కంపెనీలు ఉన్నా కానీ ఏదైనా పాలసీలు చదువుకోవాలి ఎక్కడ మనం అనేది. కాకపోతే దానికి కరెక్ట్ కొలమానం అంటే ఏదైనా ఉందా? ఇది నేను ఇక్కడ జాయిన్ అయినా, ఇది సెక్యూర్, అదే ఐ ఫీల్ దిస్ ఇస్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది అసలు ఎట్లా మెజర్ చేసుకుంటారు? ఇప్పుడు స్పెషల్లీ జెంట్స్ అంటే పోనివ్వండి, దిల్ సమ్హౌ మేనేజ్. స్పెషల్లీ ఈ సెక్సువల్ హరాస్మెంట్స్ ఏవైతుంటాయో అవి ఎక్కువ ఫీమేల్ ఎంప్లాయీస్ బాగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవ్వడానికి సర్టెన్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్, యాక్చువల్లీ మనం ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాము అంటే ఇన్ జనరల్ గా మాట్లాడుకుందాం. ఎప్పుడైనా కానీ ఎనీ ఇండివిజువల్ మీరు తీసుకుంటే నాకు ప్యాకేజ్ ఎంత ఉంది, నాకు కంపారిజన్ ఉంటుంది, లాస్ట్ కంపెనీ కన్నా బెటర్ గా ఉంది అవును, ప్యాకేజ్. స్పెషల్లీ అది కీ ఫ్యాక్టర్. ప్రతి ఒక్కరు అదే చూస్తున్నారు. కానీ నాకు కంపెనీ సేఫ్టీ మెజర్స్ వెన్ ఇట్ కమ్స్ టు మై లైఫ్, పర్సనల్ లైఫ్ కి అసలు ఏమున్నాయి, నాకు ప్రొవిజన్స్ ఏమిస్తుంది అనేది ఎవరు అడగట్లేదు. సో ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఎంప్లాయే. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి కంపెనీలో హెచ్ఆర్ ఉంటారు. హెచ్ఆర్ ఉన్నప్పుడు మనం ఎంతసేపు హెచ్ఆర్ అంటే ఏమనుకుంటామంటే వాడితో వెళ్ళి మనం శాలరీ హైక్ గురించి మాట్లాడాలి, లేదు నాకున్న ఇబ్బందులు, నాకు ఏమంటారు బీపీఓ అయితే ప్రాసెస్ లో కానీ, లేదు ఐటీ కంపెనీస్ లో అయితే ప్రాజెక్ట్ గురించి ఇబ్బందులు మాట్లాడతారు తప్ప నాకు పర్సనల్ గా నా సేఫ్టీకి ఏం ప్రొవిజన్స్ ఇస్తున్నది కంపెనీ అనేది ఎవ్వరూ అడగట్లేదు. సో ఇప్పుడు హెచ్ఆర్ ని మనకు ఒక కంపెనీ పెట్టింది పర్టికులర్ గా అంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది ఒక ఎంప్లాయీ బాధ్యత కూడా. సో ఆ అవేర్నెస్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఆ అవేర్నెస్ అది కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు అది ఆ పాలసీతో పాటు ఎంత అలైన్ అయి ఉంది, ఆ వర్క్ కల్చర్ ఎట్లుంది అది కరెక్ట్గా మనం చెక్ చేసుకొని అది వర్కౌట్ అవుతుందంటే దెన్ ఇట్ ఈస్ గుడ్, యూ కెన్ ఫీల్ ఇట్ ఈస్ సేఫ్. ఇప్పుడు విజిల్ బ్లోయింగ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఈ రోజున్న కార్పొరేట్ లైఫ్లో ఎంప్లాయీస్ అంటే ఏదన్నా వాళ్ళ ఫీడ్బ్యాక్ని ఫ్రీగా షేర్ చేసుకోగలరా? అలాంటి ఎన్వైరన్మెంట్ ఉందా? ఒకవేళ ఉంది అంటే అది ఎలా ఉంటుంది, లేదు అని అంటే ఎలా ఉంటుంది? హౌ టు ఫైండ్ రెడ్ ఫ్లాగ్స్? ఇప్పుడు అంటే పర్టికులర్గా ఫీమేల్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడైనా కానీ వారి వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్కి గురవుతున్నారు, లేదు రిలీజియస్గా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, ఒకరు అబ్యూస్ చేస్తున్నారు మిమ్మల్ని, ఈవెన్ బాడీ షేమింగ్ కావచ్చు, ఏదైనా కానీ దట్ కమ్స్ అండర్ సెక్షువల్ హరాస్మెంట్. నాట్ ఓన్లీ ఇన్ ద వే ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్, ఈవెన్ మీరు సైన్స్ కొన్ని రకాల సైన్స్ చేస్తే కూడా కమ్స్ అండర్ సెక్షువల్ హరాస్మెంట్. ఓకే, బట్ హౌ వుడ్ దే ప్రూవ్ దట్ ఇలా చూసాడు? దీనికి ప్రూవ్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే ప్రతి ఐటీ కంపెనీలో కానీ ఎనీ ఏమంటారు రిజిస్టర్డ్ కంపెనీస్ లో మనకి 2013లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తెచ్చింది. పాష్ కమిటీస్ అనేవి ఖచ్చితంగా కాన్స్టిట్యూట్ చేయాలి. పాష్ అంటే ఏంటి సార్? అంటే POSH, పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. ఓకే, అనేది ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి కంపల్సరీ. అంటే మెయిన్ MNCలలో మాత్రం ఖచ్చితంగా కాన్స్టిట్యూట్ చేయాలి. మీరు మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, లైక్ ఇంకేమైనా ట్రేడింగ్ కంపెనీస్ కావచ్చు, కానీ MNC లైక్ ఐటీ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో ఖచ్చితంగా పాష్ కమిటీ అనేది ఉండాలి అకార్డింగ్ టు 2013 యాక్ట్. ఓకే, అకార్డింగ్ టు 2013 ఇది పార్లమెంట్ లో చేసిన యాక్ట్. సో ఖచ్చితంగా ఇది ఉంటే దీని వల్ల మనకి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి మనం సేఫ్ గార్డ్ అవ్వడానికి. సో అయితే ఇప్పుడు మనకి ఎక్కడైనా కానీ మనకి ఇబ్బంది జరుగుతుంది, సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు మనం హెచ్ఆర్ ని మీట్ అయ్యి హెచ్ఆర్ ని అడగాల్సింది ఏంటంటే పాష్ కమిటీకి అసలు మాకు గైడ్ చేయండి, పాష్ కమిటీ అనేది మన ప్రెమిసెస్ లో ఎక్కడ ఉంది, దానికి హెడ్ ఎవరు, వాళ్ళని అప్రోచ్ అయ్యి మన నిజంగానే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం దాన్ని ప్రూవ్ చేయగలుగుతాము. కొన్ని సందర్భాల్లో ప్రూవ్ చేయలేము, మీరు అన్నట్టుగా ప్రూవ్ చేయలేము. అట్లీస్ట్ మనం రెడ్ ఫ్లాగ్ ఎప్పుడైతే రేస్ చేస్తామో ఒక రకమైన సేఫ్ గార్డ్ అనేది మనకు దొరుకుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు విజిలెంట్ అవుతారు ఎమ్మటే. మన హయ్యర్ ఏమంటారు ఎంప్లాయర్ సైడ్ హైరార్కీలో మనం ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అవుతామో వాళ్ళు విజిలెంట్ అయ్యి ఒక కీన్ అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది ఫ్లోర్ మీద. అట్లీస్ట్ ఒక యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు TCS నాసిక్ లో జరిగింది ఏంటి అంటే ఇదే ప్రాబ్లం వచ్చింది ఎక్కడ అంటే వాళ్ళు హెచ్ఆర్ ని అప్రోచ్ అయ్యారు. మనం చూస్తే ఈ కేసులో చూస్తే 78 ఈమెయిల్స్ సెండ్ చేశారు. 78 ఈమెయిల్స్ టోటల్ 6 ఫీమేల్ ఎంప్లాయీస్ కలిసి 78 ఈమెయిల్స్. ఈ హరాస్మెంట్ జరుగుతుంది అనేది ఇది ఎప్పుడు జరుగుతుంది? 2022 నుంచి జరుగుతుంది. దిస్ ఇస్ 2026. అంటే సిన్స్ 4 years వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ ఏం చేసిందంటే సప్రెస్ చేసి పెట్టింది 78 ఈమెయిల్స్ ని కూడా. వీళ్ళు పర్సనల్ గా అప్రోచ్ అయినా కూడా ఏం చెప్పిందంటే MNC లో ఇవన్నీ కామన్, ఇవన్నీ ఉంటాయి, మీ జాబ్ రిస్క్ అవుతుంది, దీన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు, వదిలేయండి అన్నట్టుగా మాట్లాడారు. ఎప్పుడైతే ఆమె మాట కాదని నెక్స్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ హైరార్కీ అప్రోచ్ అయ్యింటే ఇది ఇంత పెద్ద ఇష్యూగా మారేది కాదు. ఓకే, సో వాళ్ళకి ఇమిడియట్ రిలీఫ్ అనేది దొరికేది. అట్లీస్ట్ అక్కడ యాక్షన్ జరగలేదు, ఇమిడియట్ యాక్షన్ జరగలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ యాక్షన్ సప్రెస్ చేసి పెట్టారు. ఓకే, సో ఇప్పుడు మిస్టేక్ హెచ్ఆర్ దానాలా అంటే ఇండివిజువల్ది ప్రాబ్లం అక్కడ, లేకపోతే ఇప్పుడు యాక్చువల్గా TCS అనేది ఒక ఎంత పేరుంది, అదొక టాప్ లెవెల్ ఆర్గనైజేషన్. అట్లాంటి కంపెనీ పేరు ఒక్క ఇండివిజువల్ వల్ల ఇలా అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్సిబిలిటీ, అసలు కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇప్పుడు ఇలాంటి ఇండివిజువల్స్ మిస్టేక్ చేసినప్పుడు అల్టిమేట్లీ ఇండివిజువల్ అనరుగా.
టోటల్ ఆర్గనైజేషన్ లెవెల్లో పేరు వస్తుంది. సో దీనికి అసలు మీ కామెంట్స్ ఏంటి సార్? అంటే యాక్చువల్‌గా ఇప్పుడు అక్కడ హెచ్ఆర్ మిస్టేక్ చేసినా గానీ, ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీ మిస్టేక్ చేసినా కానీ, ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి బద్నాం అయ్యేది ఎవరు అంటే ఆర్గనైజేషనే బద్నాం అవుతుంది. ఎందుకు ఇండివిజువల్స్ మిస్టేక్స్ కూడా. ఇండివిజువల్ ఎందుకు అంటే దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ కంపెనీ కదా. మనం ఒక ఐడి కార్డ్ వేసుకొని మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, మన కంపెనీ ఐడి కార్డ్ వేసుకొని వెళ్ళి అక్కడ ఏదో ఏదో ఒక మిస్చిఫ్ జరుగుతుంది, ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది మన వల్ల. సే ఫర్ ఎగ్జాంపుల్ అయినప్పుడు వాడు మనం ఎవరు మన పేరు కనుక్కోడు, జస్ట్ బై సీయింగ్ అవర్ ఐడి కార్డ్ ఏమంటారో వీడు ఈ ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాడు, ఈ ఐటీ కంపెనీ ఎంప్లాయీ ఓకే అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఆర్గనైజేషన్కి ఉంటుంది. వాళ్ళు హెచ్ఆర్ఏ అవ్వచ్చు, ఇంకా దానికన్నా టాప్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, లేదా ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే అందుకేనా ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూస్తే వాళ్ళకు ట్యాగ్ కూడా ఉండదు, Tag కంపెనీ ఉండదు. నేమ్ కూడా ఉండదు, జస్ట్ ఫోటో ఉంటుంది. ఫోటో ఉంటుంది, Photo ఉంటది, అది internal. కాంటాక్ట్ Yeah. డీటెయిల్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీస్ వేరే ఐ వర్క్డ్ ఎట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, వాళ్ళు ఏం చెప్తారంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ప్రిమిసెస్, వర్కింగ్ ప్రిమిసెస్ తప్ప మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ యూ షుడ్ నాట్ డిస్ప్లే యువర్ ఐడి కార్డ్. దాన్ని అసలు డిస్ప్లేనే చేయకూడదు బయట ఏరియాలో. ఓకే ఓన్లీ వెన్ యూ ఆర్ కమింగ్ టు ఆఫీస్ జస్ట్ డిస్ప్లే. ఓకే అది పాలసీ, పార్ట్ ఆఫ్ పాలసీ. హెచ్ఆర్ అనే పర్సన్ ఎంప్లాయీ కోసం పనిచేయాలా, ఎంప్లాయర్ కోసం పనిచేయాలా? అసలు వాట్ ఈస్ ద ప్రైమర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెచ్ఆర్? ఇప్పుడు మనం రీసెంట్ గా చూసిన దాంట్లో ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటింగ్ దట్ షీఈస్ టేకింగ్ నైదర్ కంపెనీ సైడ్, టీసీఎస్ సైడ్, నార్ ఎంప్లాయీ సైడ్. షీఈస్ అ కైండ్ ఆఫ్ ఇగ్నోరెంట్ షీ లుక్స్ లైక్. బట్ అది పక్కన పెడితే యాక్చువల్గా వెన్ ఇట్ కమ్స్ టు రెస్పాన్సిబిలిటీ, హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ హై లెవెల్, అసలు ఎవరి సైడ్ సార్? మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ అందరు ఏమనుకుంటారంటే హెచ్ఆర్ అనగానే వాళ్ళు కంపెనీ రిప్రజెంటేటివ్, ప్రతి ఒక్క ఎంప్లాయీ హెచ్ఆర్ని అంటే ఇంతవరకు హెచ్ఆర్ని చూసే కోణం ఎట్లా ఉంటుందంటే వాళ్ళతో ఓన్లీ వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు మన ప్యాకేజ్ని నెగోషియేట్ చేసుకోవడానికే హెచ్ఆర్ ఉన్నారు అనే ఒక ఇంప్రెషన్లో ఉంటారు అందరూ. కానీ యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. హెచ్ఆర్ అనే వాళ్ళు దే విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్. కంపెనీకి ఉన్న కంపెనీ ఎంప్లాయీస్ కి ఒక బ్రిడ్జ్ లాగా వాళ్ళు యాక్ట్ చేస్తారు, చెయ్యాలి కూడా. ఓకే ఎందుకు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని రిక్రూట్ అంటే మనం శాలరీ ప్యాకేజ్ గురించే మాట్లాడుకుందాం. హెచ్ఆర్ డ్యూటీస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటుంది కంపెనీ. సో హోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది అంటే ఆపరేషన్స్ మేనేజర్. ఆబ్వియస్లీ వాళ్ళు ఎంతవరకు చూస్తారు, నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేంత వరకు ఇంటర్వ్యూ చేయగలుగుతారు, ఎక్స్పర్టీస్ లెవెల్ వరకే చూస్తారు. మిగతా అది అసలు వీళ్ళని ఫైనలైజ్ చేసి రిక్రూట్ చేసుకోవాలి అన్నప్పుడు మన ప్యాకేజ్ కానీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు కన్సిడరేషన్ లో తీసుకోవడం కానీ హెచ్ఆర్ఏ మెయిన్ పాత్ర పోషిస్తారు. సో హెచ్ఆర్ అనేవాడు ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్. ఎందుకంటున్నాను అంటే వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చే దగ్గర నుంచి మొదలుపెట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ప్యాకేజ్ ఇస్తుంది ఒక ఎంప్లాయీకి, ఒక హెచ్ఆర్ ఇస్తుంది అంటే తను క్యాల్కులేట్ చేస్తుంది, వీడు 10 lakhs కి వర్త్ఫుల్లా, నా కంపెనీకి హైర్ చేసుకోవచ్చా ఇతన్ని, ఇతను జస్టిఫై చేయగలుగుతాడా తనకి ఇచ్చిన వర్క్ ఈ ప్యాకేజ్ లో. ఎట్ ది సేమ్ టైం ఈ 10 lakhs ఇతనికి ఇవ్వడమే కాకుండా కంపెనీకి ఇది బర్డెన్ అవుతుందా ఏమైనా, కంపెనీ దృష్టిలో పెట్టుకొని జస్టిఫై చేసుకోవాలి. ఇద్దరు సైడ్ బ్రిడ్జ్ అన్నాగా, బ్రిడ్జ్ కాబట్టి ఇద్దరికి ఎవరు లాస్ అవ్వదు. సో ఎంప్లాయీ వర్త్ఫుల్ నుండి కంపెనీ సైడ్ తీసుకున్నప్పుడు అవును ఇతనికి ఇవ్వచ్చు అనేది ఆమె చేతిలో ఉంటుంది, ఆమె డిస్క్రిషనరీ పవర్. వెదర్ హెచ్ఆర్ ఇక్కడ ఫీమేల్ కాబట్టి నేను ఆమె యూస్ చేస్తాను. సో ఆమె డిస్క్రిషన్ మోస్ట్లీ ఆమెలే ఉంటారు ఆబ్వియస్లీ. సో ఆమె డిస్క్రిషనరీ పవర్ అది. సో ఈ ఎంప్లాయీని మనం రిక్రూట్ చేసుకుంటే ఇతను మనకి వర్త్ఫుల్ ఆ కంపెనీకి, ఎట్ ద సేమ్ టైం నేను కంపెనీకి ఫినాన్షియల్ గా బర్డెన్ ఇస్తున్నానా లేదు కరెక్ట్ గా ప్యాకేజ్ ఇస్తున్నాను అవతల వారికి. సో ఆమె ఖచ్చితంగా బ్రిడ్జ్ గానే యాక్ట్ చేయాలి. ఓకే సో ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. షీ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్ బోత్. సో చాలా బాగా చెప్పారు దీని గురించి యాక్చువల్గా. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఉండింది, వీళ్ళేమో ఆమె యాక్షన్ తీసుకుంటుంది ఎంప్లాయీస్ దెబ్బేస్తుంది అని చెప్పేసి ఎంప్లాయీస్ ఫీల్ అవుతా ఉంటారు, బట్ ఎంప్లాయర్ సైడే అని అనుకుంటారు జనాలు. కానీ బట్ షీఈస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు అంటే ఈవెన్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ ప్రతి ఒక్కరి ఇంప్రెషన్ ఏముంటారు హెచ్ఆర్ అంటే వాళ్ళు కంపెనీని సేఫ్ గార్డ్ చేసుకుంటారు, మన రైట్స్ అనే ఇంప్రెషన్ లో ఉంటారు. బట్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చేసేది కూడా మనకు అట్లనే కనిపిస్తుంది కూడా, కానీ వాళ్ళు బ్రిడ్జ్ లా యాక్ట్ చేయాలి. ఇది హై లెవెల్లో చూసుకుంటే. బట్ పర్సనల్ థింగ్ అంటే మళ్ళీ వెళ్తే పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో రియాలిటీ చెక్ లో కొంచెం డివియేట్ అవుతుంది. ఈ భయాలు వాటి వల్ల ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. బట్ మేబీ ఇట్ ఈస్ 50% ట్రూ, బట్ నాట్ ట్రూ 50%. ఇప్పుడు సరే ఇది టీసీఎస్ నాసిక్ది మనం ఈ ఇష్యూ తీసుకుంటే ఇక్కడ అసలు డీటెయిల్స్ కొంచెం అంటే మీ అవగాహనలో మీ దృష్టికి వచ్చిన, మీరు చాలా రీసెంట్గా చాలా ఆర్టికల్స్ కూడా చదివారు దాని మీద, అసలు దీని హై లెవెల్లో దీని ప్రాబ్లం ఏంటి సార్? కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మీరు అన్నట్టుగా నేను యాక్చువల్లీ ఇది April 2 ఇది బయట ప్రపంచానికి తెలిసింది ఈ టీసీఎస్ నాసిక్ కేసు. సో అప్పటి నుంచి నేను
కీన్ ఫాలో అప్ చేస్తున్నా, వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ని ఫాలో అప్ చేస్తున్నాను. సో ఇందులో యాక్చువల్లీ జరిగింది ఏంటి అంటే ఒక 6 ఫీమేల్ ఎంప్లాయీస్ ఓకే. వాళ్ళు సెక్షువల్ హరాస్మెంట్కి గురయ్యారు. నాట్ ఓన్లీ సెక్షువల్ హరాస్మెంట్, ఎమోషనల్గా కూడా హరాస్ చేశారు వాళ్ళని. ఓకే. 6 మెంబర్స్ ఫీమేల్స్. ఇందులో విచిత్రంగా ఏంటంటే ఒక మేల్ ఎంప్లాయీ కూడా ఉన్నాడు విక్టిమ్. హౌ కమ్ మేల్ ఎంప్లాయీ? మేల్ ఎంప్లాయీని ఎలా టార్చర్ చేశారు అంటే అతన్ని రిలీజన్ని కన్వర్ట్ చేసుకోమని, ఓకే. అతన్ని నమాజ్ చెయ్యమని, అతన్ని రంజాన్ సీజన్ లో రోజా ఉండమని, ఓకే. బై జస్ట్ లైక్ అబ్యూజింగ్ ద హిందూ గాడ్స్. మీ దేవుడు నమ్ముకుంటే ఏం జరగదు, ఇస్లామే మొత్తం వరల్డ్ కి సుపీరియర్ పవర్ వచ్చేది ఇస్లామే ఓకే. అని అతన్ని కూడా అంటే దే ట్రై టు బ్రెయిన్ వాష్. యాక్చువల్లీ ఇది 2022 నుంచి 26 వరకు కొనసాగింది. అంటే అంటే ఈ 4 years లో జరిగిన ఇన్సిడెంట్స్, Yes, వన్ yes, ఆఫ్ ది yes, ఇన్సిడెంట్. yes. ఓకే. ఇది బయటికి కూడా ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ ఈ 6 మెంబర్స్ లో ఒక అమ్మాయి, ఒక ఫీమేల్ ఏంటి అంటే ఇందులో ఈ హరాస్మెంట్ లో ఉన్న అక్యూజ్డ్ అందరూ కూడా టీమ్ లీడర్ పొజిషన్ వాళ్ళు. ఓకే. టీమ్ లీడర్ పొజిషన్ వాళ్ళే. ఈ విక్టిమ్స్ లో ఉన్న 6 మెంబర్స్ కూడా ఏంటి అంటే అందరూ 18 నుంచి 25 ఏజ్ గ్రూప్ వాళ్ళే. దే ఆర్ ద ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్. ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్. అయితే ఇది వాళ్ళ అంటే ఇది ఒక మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇందులో ఎవరైతే విక్టిమ్ ఒక ఫీమేల్ ఎంప్లాయీ ఉందో, యాక్చువల్లీ ఈ కేసు ఫస్ట్ బయటికి రివీల్ అవ్వడం ఎలా జరిగింది అంటే ఒక ఇద్దరు ఎంప్లాయీల మధ్యలో జరిగింది ఇది. ఓకే. ఎలా అంటే ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన టీమ్ లీడర్ ఒక హిందూ ఫీమేల్ ని మామూలుగా మ్యారేజ్ చేసుకుంటాను, ఆ అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్ విత్ 2 kids ఉన్నాడు. సో నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వు మా రిలీజన్ లోకి కన్వర్ట్ అవ్వు అని చెప్పి ఆమెని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫిజికల్ గా తను లొంగ తీసుకోవడం జరిగింది. ఓకే. సో అండర్ ఇంప్రెషన్ ఆమె ఏంటంటే తను మ్యారేజ్ చేసుకుంటాడు అని గుడ్డిగా నమ్మి, లైక్ తను ఏదైతే చెప్పాడో హిజాబ్ పాటించాలి మా దాంట్లో, నువ్వు రోజా ఉండు, ఇలాంటివన్నీ ఆమెకి మొత్తం బ్రెయిన్ వాష్ చేసి బాగా ఇంజెక్ట్ చేశాడు ఆమె. సో వన్ ఆఫ్ ద ఎల్డర్ ఫ్యామిలీ మెంబర్, ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్ ఏంటంటే తన మీద డౌట్ వచ్చింది తనకి. డౌట్ వచ్చి ఏంటి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఫీమేల్స్ లో పర్టికులర్ గా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడుతుంటే ఇంట్లో ఈజీగా గమనిస్తుంటారు. ఆఫీస్ నుంచి అలా చూసి ఏదో తను ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి తను పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యాడు, లోకల్ పోలీస్ కి అప్రోచ్ అయ్యాడు. లోకల్ పోలీస్ కి అప్రోచ్ అయ్యి ఇట్లా మా అమ్మాయి ఇబ్బంది పడుతుంది TCS లో, ఎప్పుడు అంటే జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి మేము గమనిస్తున్నాం ఇబ్బంది పడుతుంది, ఈ హిజాబ్ వేసుకొని వెళ్తుంది జాబ్ కి, ఎందుకు అనేది కొంచెం తను డీటెయిల్ గా మీరు ఎంక్వైరీ చేయండి అంటే ఆ అమ్మాయితో వాళ్ళు మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వివరాలు తీసుకుంటే ఏంటంటే ఆమె మొత్తం ఓపెన్ అప్ అయ్యింది. ఏమని అంటే లేదు నన్ను చేసుకుంటా అన్నాడు, మేమిద్దరం ఫిజికల్ రిలేషన్ ఉంది మా ఇద్దరి మధ్యలో, బట్ సర్ప్రైజింగ్లీ నాకు తర్వాత తెలిసింది ఏంటి అంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఈమె చేసుకుంటా అన్న టీమ్ లీడరో ఉన్నాడో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, 2 kids ఉన్నారు. వాళ్ళ వైఫ్ నాకు కాల్ చేసి అసలు ఎలా చేసుకుంటాడు నిన్ను, నేనున్నాను కదా వైఫ్ అని చెప్పి ఆమె చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది. అప్పటి నుంచి నేను ఎమోషనల్ గా చాలా డిప్రెస్ అయ్యాను. సో దిస్ ఈస్ ద రీజన్ నేను సఫర్ అవుతున్నది ఇది అని చెప్పి ఆమె కంప్లైంట్ రూపంలో ఇచ్చింది. కంప్లైంట్ ఎవరికి ఇచ్చింది? మహారాష్ట్ర లోకల్ నాసిక్ పోలీస్ స్టేషన్ లో. అయితే పోలీస్ అథారిటీస్ ఏం చేశారంటే టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్, అసలు నిజంగా ఇది ఏం జరుగుతుంది, ఈ మొక్కమనే విక్టిమా లేదు ఈ TCS లో ఇంకా ఇలాంటి కేసెస్ ఏమన్నా జరుగుతున్నాయా, ఇంకో యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న పాయింట్, ఎంతమంది ఓపెన్ అప్ అయ్యి బయట సొసైటీకి ఓపెన్ అవుతారు, ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి భయాలు ఉన్నాయి, కెరీర్ ఏమన్నా అవుతుందేమో ఫ్యూచర్ లో ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు TCS కంపెనీలో. ఎలా చేశారంటే ఒక 6 ఫీమేల్ కానిస్టేబుల్స్ ని వాళ్ళు డైరెక్ట్ గా మనకు తెలిసిందే MNC లో మనం ఐడి కార్డు లేని అసలు ఎంట్రీ కూడా ఉండదు మనం. సో వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి కదా మనకి, ఫ్లోర్ క్లీనింగ్ కానీ ప్రొవైడర్స్ ఫెసిలిటీస్ టీమ్ ఉంటుంది కదా, ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఓపెన్ గా కమిషనర్ లెవెల్లో జరిగింది ఆపరేషన్. కమిషనర్ ఏంటంటే ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీతో మాట్లాడి ఈ 6 ఫీమేల్ కానిస్టేబుల్స్ ని నీ కంపెనీ నుంచి రిక్రూట్ చెయ్యి అందులో TCS లో, ఇది మేము అబ్జర్వేషన్ కోసం చేస్తున్నాము టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పి అందులో రిక్రూట్ చేస్తే వాళ్ళు 40 days అబ్జర్వ్ చేశారు. 40 days ఈమె ఎవరైతే చెప్పిందో 6 టీమ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఒక కీన్ చెక్ పెడితే ఏంటి అంటే ఈ అమ్మాయి చెప్పిన వర్షం కాక అందులో ఇంకా చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. ఏంటి అంటే ఈ 6 members TLs లో తౌసీఫ్ అఖ్తర్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్ వాడు. అతను ఏంటి అంటే 2022లో మక్కాని విజిట్ చేశాడు వెళ్ళి, 22లో ఆ మక్కాని విజిట్ చేసి మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చాక అతనిలో ఒక రకమైన ఈ సైకలాజికల్ ఇది బిలీఫ్ పెరిగిపోయింది. ఏంటంటే ఇస్లాం ఇస్ ఓన్లీ గాడ్ అని పెరిగిపోయి ఇది రూట్ కాజ్ అనమాట. లేదు అల్లానే గ్రేట్,
సో కన్వర్షన్స్ చేయాలి అనేది అని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక ఇంట్రెస్టింగ్ గా ఇతని చుట్టూ ఉన్న టీమ్ లీడర్స్ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే. ఆహా. ఈ 6 మెంబర్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వీళ్ళు ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళారు అంటే అమ్మాయిలతో మామూలుగా అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడము, బాడీ షేమింగ్ చేయడము, వాళ్ళ కమ్యూనిటీకి చెందిన గాడ్స్ ని అబ్యూజ్ చేయడము, వాళ్ళ ప్రైవేట్ బాడీ పార్ట్స్ ని స్టేర్ చేసి చూడడము, ఓకే, ఇలాంటివి చేయడము, ఒక ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ 6 మెంబర్స్ టీమ్ లీడర్స్ కాకుండా ఇందులో ఒక ప్రాసెస్ అనలిస్ట్ ఉంది. ఓకే. ఆమె ఫీమేల్ ప్రాసెస్ అనలిస్ట్. ఓకే. ఇట్స్ ఎర్లియర్ మనం డిస్కస్ చేసాం బీపీఓ కదా. బీపీఓ ఇది బీపీఓ. సో ఆమె ఫీమేల్ అయ్యి ఉండి ఆమె వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఈ 6 మెంబర్స్ టీఎల్స్. ఓకే. సో ఇప్పుడు ఆమె ఏంటి అంటే ఆమె అబ్స్కాండింగ్ లో ఉంది ఈ కేసులో. రైట్ నౌ ఈ 6 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. వీళ్ళని కోర్టు రిమాండ్ పంపించింది. దే ఆర్ ఇన్ జైల్ నౌ. బట్ ఈ ఫీమేల్ ఎవరైతే ప్రాసెస్ అనలిస్ట్ ఉందో ఆమె వచ్చేసి నిదా ఖాన్ ఆమె పేరు. ఆమె అబ్స్కాండింగ్ లో ఉంది. ఆమె ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఆమె యాంటిసిపేటరీ బెయిల్ వేసింది, క్లెయిమింగ్ దట్ షీ ఈస్ ఎ ప్రెగ్నెంట్. హౌ స్మార్ట్. సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ 6 మెంబర్స్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళు ఎప్పుడైతే అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ ని కలిశారో, అశ్విని ఆమె పేరు అశ్విని, ఆమెకి 78 మెయిల్స్ ఎప్పుడైతే షూట్ చేశారో ఆమె యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇష్యూకి ఇంత డిస్కషన్ ఉండేది కాదు సొసైటీలో. సో ఇది ట్రూలీ ఫెయిల్యూర్ ఆఫ్ హెచ్ఆర్ అన్నమాట. సో మనకి హెచ్ఆర్ పాలసీస్ ఏం చెప్తున్నాయంటే నేను ఇందాక చెప్పినట్టుగా పాష్ యాక్ట్ ఉంది. అయితే ఇప్పుడు పాష్ కమిటీస్ కాకుండా ఐసీసీ అని ఉంటుంది. ఐసీసీ అంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అని. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏంది అంటే మన ప్రతి ఎంఎన్సీలో ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. అంటే మనకు ఇంటర్నల్ గా విత్ ఇన్ ద కంపెనీలో ఏవైనా ఫీమేల్ ఎంప్లాయీస్ కి ఇబ్బంది జరిగినప్పుడు వీళ్ళ దృష్టికి తీసుకురావచ్చు. ఓకే. అయితే అందులో యాక్ట్ కూడా ఎంత స్ట్రిక్ట్ గా పెట్టింది గవర్నమెంట్ అంటే ఈ ఐసీసీ ఏదైతే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉందో దీంట్లో మెంబర్స్ గా కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్, దీనికి మెయిన్ మెంబర్ వచ్చేసి చైర్మన్ గా ఉండే వాళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫీమేల్ ఎంప్లాయీ ఉంటుంది. హెడెడ్ బై ఫీమేల్ ఎంప్లాయీ ఉంటుంది ఖచ్చితంగా. ఉండడమే కాకుండా దీంట్లో సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ ఉన్నారు ఈ కమిటీలో. కంప్రైజింగ్ ఆఫ్ 10 మెంబర్స్ లో మీకు మోర్ దెన్ 50% హాస్ టు బి ఫ్రమ్ ఫీమేల్ అన్నమాట. ఫీమేల్ ఎంప్లాయీసే ఉండాలి. ఎందుకంటే అందులో జెంట్స్ ఉంటే మళ్ళీ అక్కడెక్కడ బయాస్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం వేరే పాలసీకి సంబంధించి అన్ని ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ ఎంప్లాయీస్ కి అవేర్నెస్ లేదు. ఎంప్లాయీస్ కి అవేర్నెస్ ఉన్నా కానీ మనం అనుకున్నట్టు భయం కెరీర్ ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఆ ప్రొవిజన్స్ ని యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా టీసీఎస్ దాంట్లో ఏదైతే నాసిక్ బీపీఓలో ఇది జరిగిందా 78 మెయిల్స్ షూట్ చేశారు వాళ్ళు కంప్లైంట్. బట్ వాళ్ళు ఎందుకు హెచ్ఆర్ దగ్గర ఆగిపోయారు? అసలు వేరే ప్రొవిజన్ లేకపోతుంటుండేనా? వేరే హైరార్కీలో ఇంకో పైకి వెళ్ళి చేయకపోతుంటుండేనా? అదే అంటే వాళ్ళ దగ్గర కూడా భయమే ఉందా? ఖచ్చితంగా భయమే ఉంది. ఇప్పుడు అది భయమే అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ 18 to 25 ఇయర్స్ అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా భయం ఉండొచ్చు అందులో, లేక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు. ఏ అసిస్టెంట్ హెచ్ఆర్ మేనేజర్ తో మాట్లాడితే ఆమె లైట్ తీసుకుంటుందంటే ఆమెని మనం క్రాస్ చేసి ఆమెను స్కిప్ చేసి మనం అంతకన్నా పై అథారిటీకి వెళ్ళొచ్చా అనే భయం ఉండొచ్చు. మళ్ళీ అసలు ఆమె పట్టించుకోవట్లంటే ఆమె కూడా మనని ఏమన్నా రేపు ఇంకేమన్నా ఇబ్బంది పెడతదేమో అనే భయం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు సజెషన్ తీసుకోవాలంటే మనం ఇప్పుడు బ్రతికేది 2026 ChatGPT AI జమానాలో బతుకుతున్నాం. వర్చువల్ గా చెప్పనీకి చాలా ఉన్నది ప్రాసెస్. చెప్పనీకి ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే అదే డ్రాఫ్ట్ చేసి అసలు ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే వాట్ ఆర్ ది వేస్ అనేది ఇంత హై లెవెల్లో చెప్తా ఉంది. బట్ టెక్కీస్ అయి ఉండి టెక్నాలజీ వాడుకోవడం లేవన్నా కొంచెం ఇది రైట్ క్వశ్చన్. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టెక్కీస్ డజంట్ నో అబౌట్ లీగల్ అసలు ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ అది భయం, అది అచ్చలేని సబ్జెక్ట్ అనిపిస్తుంది. ఉండదు. ఎందుకంటే నేను అంటే నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద టెక్కీస్ ని చూస్తాను నేను. అసలు వాళ్ళకు మినిమం ఒక గ్రాడ్యుయేట్ కి ఉండాల్సిన నాలెడ్జ్ కూడా టెక్కీస్ కి ఉండదు ఈ లీగల్ విషయంలో. అంటే వాళ్ళు ఇదనే కాదు, వేరే దాంట్లో ఎక్స్పర్ట్స్, వేరే దాంట్లో అన్నిట్లో లీగల్ వచ్చే వరకు ఏమవుతుందంటే అసలు అదొక ఇది మనకు సంబంధించిన సబ్జెక్టే కాదు కదా, అది అవసరం పడ్డప్పుడు ఓకే దాన్ని చూసుకుందాం ఇప్పుడు ఎందుకు అనే ఒక మెయిన్ రెక్లెస్నెస్ అనేది ఖచ్చితంగా టెక్కీస్ లో ఉంది యాజ్ పర్ మై అబ్జర్వేషన్. ఖచ్చితంగా వింటున్నారుగా ఫ్రెండ్స్, కొంచెం భయాలు వీడండి, ముందుకెళ్ళండి. ఇప్పుడు దీంట్లో టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీ క్రష్ అవుతుంది ఇందులో.
దాని పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు చిన్న చితక కంపెనీస్ ఉంటాయి, మిడ్ లెవెల్ కంపెనీస్ ఉంటాయి. ఇట్లాంటి కంపెనీస్ అన్నిట్లలో కూడా అంటే ఎక్కడెక్కడ ఎంత జరుగుతుందో ఎవరికేం తెలియదుగా. దీనివల్ల అంటే బయటకు వచ్చింది. సో దీన్ని అంటే నేను కూడా విన్నాను రీసెంట్గా మహారాష్ట్ర ఏదైతే గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది అన్నిటి మీద మళ్ళీ దే స్టార్టెడ్ ఆడిటింగ్ అదంతా చేస్తూ ఉన్నారు. సో దాని గురించి అప్డేట్స్ ఏంటి సార్? ఇది ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఏంటంటే ఎప్పుడైతే ఇది వెలుగులోకి వచ్చిందో టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలలో ఇలాంటి హరాస్మెంట్ జరుగుతుంది అన్నాక గవర్నమెంట్ ఏంటంటే ఒక థరో ఆడిట్ అనేది పెట్టింది. ఏంటి అంటే అక్రాస్ మహారాష్ట్రలో ఉన్న ఎంఎన్సీస్ అన్నిట్లలో మోస్ట్ పర్టికులర్లీ ఇన్ ఐటీ అండ్ ఐటీఎస్ సెక్టర్స్ లో ఒక థరో ఆడిట్ ఎంప్లాయీస్ కి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, సెక్షువల్ హరాస్మెంట్ కి సంబంధించి నిజంగా ఎంతవరకు సఫర్ అవుతున్నారు, ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఈవెన్ కమిషనరే కాకుండా అక్కడ మినిస్టర్ కూడా, ఐటీ మినిస్టర్ కూడా అప్పీల్ చేశాడు ఓపెన్ గా, మీడియాకి వచ్చి అప్పీల్ చేశాడు. కమ్ ఫార్వర్డ్, ఎవరికైనా ఎట్లాంటి ఇబ్బంది ఉంటే జస్ట్ అప్రోచ్ అవ్వండి. ఎందుకు అంటే ఖచ్చితంగా సొసైటీలో ఇలాంటివి జరిగినప్పుడు మీరు గవర్నమెంట్ దృష్టికి, పర్టికులర్ అథారిటీస్ దృష్టికి తెస్తేనే మీకు ఖచ్చితంగా సేఫ్టీ అనేది దొరుకుతుంది, మీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి అదొక మంచి స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమైనా అంటే రీసెంట్ అప్డేట్ లో ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఎక్స్ట్రా వచ్చాయి అదర్ దెన్ అది అంటే ఇప్పుడు ఇంకేమైనా మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ ఈ ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ఏం చెప్పింది అంటే అక్కడ కమిషనర్ చాలా చాలా డైనమిక్ ఉన్నాడు కమిషనర్. అతను చెప్పడం కూడా ఏం చెప్పాడు అంటే ఈ కేసుని దీన్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తూనే దీన్ని ఏ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఓన్లీ ఫిజికల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, ఎమోషనల్ గా హరాస్మెంటే కాకుండా కన్వర్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇందులో ఒక మేల్ ఎంప్లాయీని కన్వర్ట్ చేయడానికి కూడా ట్రై చేశారు. అంటే దీంట్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంది, అసలు నిజంగా వీళ్ళు ఎంప్లాయీస్ వరకే పరిమితం అయ్యారా, లేక వీళ్ళకి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, ఇది ఒక రకమైన ఆర్గనైజేషన్ ఉందా? ఇప్పుడు దీన్ని కార్పొరేట్ జిహాద్ గా తీసుకొని వాళ్ళు ఏంటి అంటే నాట్ ఓన్లీ పోలీస్ అథారిటీస్, దీంట్లో ఏటీఎస్ ని ఇన్వాల్వ్ చేశాడు. ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ప్లస్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాడు ఇక్కడ కమిషనర్. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగినట్టుగా ఇది బయటకు వచ్చాయా, ఇప్పుడు అప్డేట్స్ ఏంటి ఈ ఇష్యూ అయ్యాక నిజంగా అంటే కమిషనర్ ఏం చెప్పాడంటే మీరు ఎవరైనా బయటకు వచ్చినా కూడా వాళ్ళ వేరబౌట్స్ అన్ని సీక్రసీ మెయింటైన్ చేస్తామని ఒక అష్యూరెన్స్ ఇచ్చి అది నిజంగా అప్రిషియేట్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ, అట్లీస్ట్ ఈ రకంగా నాకు కొంచెం ఏదైనా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ధైర్యం కూడా పెరుగుతుంది. ఇది జరగడం వల్ల, ఇన్సిడెంట్ జరగడం వల్ల అంటే ఒక టాప్ లెవెల్ కంపెనీ, మంచి పేరున్న కంపెనీ, దాని పేరు ఇంటర్నేషనల్లీ కూడా కొంచెం బదనాం అయింది, కొంచెం అక్కడిక్కడ న్యూస్లో వచ్చేసింది. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు సీరియస్లీ చాలా డ్యామేజ్ అది. దానికి హయ్యర్ అథారిటీ ఏమైనా యాక్షన్స్ తీసుకుందా? దీంట్లో ఏంటంటే హయ్యర్ అథారిటీసే కాదు, యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే వాళ్ళ హెచ్ఆర్ హెడ్ తను ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఏమని అంటే ఇందులో ఎవరికైతే మనం ఇప్పుడు హెచ్ఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అశ్విని, ఆమెకి ఏదైతే 78 మెయిల్స్ వచ్చినా గానీ ఆమె స్ట్రింజెంట్ యాక్షన్ ఏది తీసుకోకుండా ప్లస్ ఒక రకంగా డిస్కరేజ్ చేసింది ఆమె ఎంప్లాయీస్ ని. ఆమెను ఇమీడియట్ గా సస్పెండ్ చేశాడు. ఆమె ఇమీడియట్ గా సస్పెండ్ చేయడమే కాకుండా దీంట్లో ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిందంటే టాటా అండ్ సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు డైరెక్ట్ అతను కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఏమని అంటే టీసీఎస్ లో మేము జీరో టాలరెన్స్, ఏది సెక్షువల్ హరాస్మెంట్ కి జీరో టాలరెన్స్ మా కంపెనీ. సో దీంట్లో వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఒక కమిటీ వేసుకున్నారు. ఇది నాసిక్ వరకే ఆగిందా, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైతే అబ్స్కాండింగ్ లో ఉందో నిదా ఖాన్ అని ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఫీమేల్ ఎంప్లాయీ, ఆమె కూడా వన్ ఆఫ్ ద అబ్స్కాండింగ్ లో ఉందో, ఆమె ఇప్పుడు నాసిక్ లో వర్క్ చేయట్లేదు, ఆమె ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. ఫ్రమ్ దేర్ షీ గాట్ అబ్స్కాండెడ్. సో ఏంటి అంటే ఇప్పుడు చంద్రశేఖరన్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో అతను కూడా ఏంటంటే ఇంటర్నల్ గా కూడా ఒక ఆడిట్ ఉండాలి అని చెప్పి తను కూడా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు. అది మనం అప్రిషియేట్ చేయాలి. గుడ్ ఇనిషియేషన్ అట్లీస్ట్ ఫ్రమ్ హై లెవెల్, విచ్ ఇస్ గుడ్. అదే దట్స్ వై ఐ లవ్ Tata. I'm a big fan of that because I'm ex-employee of Tata. Oh, good. So, but sad to hear that ఇట్లాంటి జరిగి మంచి ఒక రేంజ్ ఉన్న కంపెనీ రెప్యుటేషన్ ఇట్లా ఒక చిన్న వీటి వల్ల బట్ బాధేస్తుంది. బట్ యా, హోప్ థింగ్స్ విల్ బి నార్మల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. భార్గవ్ గారు, ఫైనల్లీ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ కానీ ఇంకా ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. సో వీటన్నిటిని తీసుకుంటే యాజ్ ఎ కార్పొరేట్ లీగల్ అనలిస్ట్గా మీరు మా వ్యూవర్స్కి ఒక ఫైనల్ వర్డ్గా ఒక మంచి సజెషన్ ఏమిస్తారు? అంటే యాక్చువల్లీ ఈ ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు, ప్రతి ఎంఎన్సీలో కూడా పర్టికులర్లీ ఫీమేల్ ఎంప్లాయీస్ మీకు ఎలాంటి ఫిజికల్ కానీ సెక్షువల్ హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు యూ హ్యావ్ టు రేజ్ అ ఫ్లాగ్. అది మీరు హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వచ్చు, హెచ్ఆర్ దగ్గర మీకు ఖచ్చితంగా దొరకట్లేదు, మీకు సొల్యూషన్ దొరకట్లేదు,
మీ ఒక్కరికి ధైర్యం సరిపోకపోవచ్చు. మీతో పాటు వర్క్ చేసే టీమ్ మెంబర్స్ ఉంటారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో జరిగింది ఏంటంటే ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారు. ఎస్. సో టీఎల్కి ఆబ్వియస్గా వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే రేపు మనకి పే కానీ ఏదైనా కానీ వీడి చేతిలోనే ఉంటుంది, ఇతన్ని ఎదిరించి మనం ముందుకెళ్తే మనకు కెరీర్ పరంగా ఇబ్బంది అవుతుంది అనే భయం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇండివిజువల్ గా ఇబ్బంది పడే బదులు మీతో పాటు వర్క్ చేసే టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. అట్లీస్ట్ సీనియర్ లెవెల్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫీమేల్ సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి ఎవరికి చెప్పారు, నాట్ ఈవెన్ ఇంట్లో చెప్పారు, కొలీగ్స్ తో కూడా షేర్ చేసుకోలేరు. వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు ఇది ఇందులో 4 years గడిచింది అంటే మెయిన్ గా ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ గా అసలు ఇన్సెక్యూరిటీ చాలా ఫీల్ అయిపోతారు. ఒక ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగిపోయింది అంటే దీంట్లోంచి మనం బయట పడలేము అనే ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి అంటే ఒక ఇండివిజువల్ సఫర్ అవుతున్నప్పుడు మీ టీమ్ మెంబర్స్ తో సపోర్ట్ తీసుకోండి, గైడెన్స్ తీసుకోండి. ఇప్పుడు అందరికీ అన్ని తెలియాలని లేదు, మీకు తెలియని బెటర్ ఐడియాస్ మీ కొలీగ్స్ దగ్గర ఉండొచ్చు. సో విల్ గెట్ an idea at least. yes. సో ఏంటి అంటే మీరు ఈ హెచ్ఆర్ తో అవ్వట్లేదు, నెక్స్ట్ హైరార్కీకి వెళ్ళి మీరు షూట్ చేయండి, మీ అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది షూట్ చేయొచ్చు. వెదర్ ఇప్పుడు ఈ కేసులో మీకు ఈమెయిల్ పెడితే ఆమె అసలు లైట్ తీసుకుంది, ఈమెయిల్స్ కాదు, మీరు 1-to-1 ఇంటరాక్ట్ అవ్వండి. అట్లీస్ట్ ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో మీకు సొల్యూషన్ దొరకకపోవచ్చు, కానీ మీ ఆ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ కి తెలుస్తుంది సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద ఫ్లోర్ అని. అట్లీస్ట్ యూ అండర్స్టాండ్ ది హైరార్కీ. ఎస్. అట్లీస్ట్ హై లెవెల్లోకి తీసుకెళ్ళవచ్చు. దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ కదా. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎంఎన్సీస్ లో వర్క్ చేసే ఫీమేల్ ఎంప్లాయీస్ కి ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ కావాల్సిందంటే ఆ ప్రొవిజన్స్ ని ఎలా యూస్ చేసుకోవాలి, దానికి సంబంధించిన అవేర్నెస్ అనేది కావాలి. సో హెచ్ఆర్ అనే వరకు ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఓన్లీ వాళ్ళు మనకి శాలరీ వరకే పరిమితం అనుకోకండి. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా గానీ యూ కెన్ అప్రోచ్ యువర్ హెచ్ఆర్. మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనమే ఇనిషియేటివ్ తీసుకొని నాకు ఇలాంటి ఇప్పుడు ఇబ్బంది జరిగినప్పుడే కాదు, ఇబ్బంది వస్తే ఏంటి అనేది కూడా ఇనిషియేటివ్ తీసుకొని అడగొచ్చు. ఇప్పుడు టీసీఎస్ నాసిక్ లో జరిగింది, రేపు నా కంపెనీలో అవుతే ఏంటి అనే ఇనిషియేటివ్ కూడా తీసుకొని అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ వెల్ సెడ్ భార్గవ్ గారు. సో ఇవ్వండి ఇప్పటి వరకు జరిగిన కన్వర్జేషన్ విత్ భార్గవ్ గారు, కార్పొరేట్ లీగల్ అనలిస్ట్. సో ఇక్కడ వరకు మీరు ఇది చూసారంటే ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించే ఉంటుంది. సో ఇప్పుడు మీ వర్క్ ప్లేస్లో ఇలాంటిది కనుక సిచ్యువేషన్ వస్తే మీరు రియాక్ట్ అవుతారా? ఎందుకులే మన జాబ్ సెక్యూర్గా ఉంది కదా, నెలకు జీతం వస్తుంది, ఇప్పుడు కంప్లైంట్ కనుక రేజ్ చేస్తే నా జాబ్కి దెబ్బ అవుతుంది అనుకొని చెప్పేసి ఊరుకుంటారా? మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్లో చెప్పండి. సో దట్ మీ ఒపీనియన్ ఆ కామెంట్ కూడా చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్. అంటే మీలాగే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారా, వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కా అందులో రాయండి. సో దట్ ఈ వీడియో కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. పాలసీస్ ఉంటే సరిపోదు, వాటికి ఇంప్లిమెంటేషన్ ఉండాలి. అట్లీస్ట్ నో యువర్ రైట్స్. ఇప్పుడు ఒక్క దగ్గర కంప్లైంట్ ఇచ్చారు, అది వర్కౌట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ యూ అండర్స్టాండ్ ద పాలసీ, యూ అండర్స్టాండ్ ద హైరార్కీ. ఎలా నేను రేజ్ చేయగలను, ఎలా నేను నా వాయిస్ని రేజ్ చేయగలను, పాలసీలు ఉన్నాయే మన సేఫ్టీ గురించి. ఆ భయంలో మీరు వాటిని మర్చిపోతే గాడ్ నో బడీ కెన్ హెల్ప్ యూ. సో ఆలోచించండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ రాయండి. సో ఐల్ బీ హ్యాపీ టు రీడ్. అండ్ మీ క్వశ్చన్స్కి ఇన్ కేస్ అంటే సిమిలర్ క్వశ్చన్స్ చాలా వస్తే definitely we will do a detailed podcast about that. So thank you and signing off, VR Flow. Bye bye.